హలో ఫ్రెండ్స్, ఈ ఎక్సెల్ హెవీ డ్యూటీ అనేది ఇంజిన్ మొత్తం సీజ్ అయిపోయింది. టోటల్గా మనం ఇంజిన్ మొత్తం అయితే ఓపెన్ చేసాం. ఇప్పుడు మనం ఇంజిన్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలి, టోటల్గా ఇంజిన్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయి కూడా మీకు నేను మొత్తం చూపిస్తాను. టోటల్గా ఇంజిన్ పార్ట్స్ అన్నీ మనం క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంజిన్ అయితే మనం ఫిట్ చేస్తున్నాము. టోటల్గా సెంటరింగ్ అనేది సిట్టింగ్ చేసాం. సెంటరింగ్ అనేది ఫిట్ అయిపోయింది. సెంటరింగ్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే అది సెంటరింగ్ చూసారు కదా, అది క్రాంక్ రాడ్ అనేది ఫ్రీగా తిరగాలి ఫ్రెండ్స్. లేదంటే మీకు మళ్ళీ సైడ్ అయిపోయి సౌండ్ అనేది క్రియేట్ అయిపోతుంటుంది. క్లచ్ యూనిట్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు క్లచ్ షూస్, క్లచ్ బెల్, ఇంకా స్పాకెట్ వీలు, స్పాకెట్ సాఫ్ట్, ఇంజిన్ ఓపెన్ చేసామంటే ఫుల్ ఇంజిన్ అవన్నీ చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మీకు ఆ స్మూత్నెస్ ఉండదు, ఇంకా బండి కూడా పికప్ పెరుగుతుంది. అంతా బాగుంటుంది అవన్నీ చేంజ్ చేసుకుంటే. టోటల్గా క్లచ్ వరకు, క్రాంక్ వర్క్ అయితే పూర్తి అయిపోయింది. మనం ప్రతి బోల్టు కూడా చాలా జాగ్రత్తగా అన్నీ కూడా టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంజిన్ సైడ్ కాబట్టి ఏది కూడా తేడా రాకూడదు. చూసారు కదా, మనం ఎక్కించిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి కిక్ కొట్టి, ఎందుకంటే ఫ్రీగా ఉండాలి. నెక్స్ట్ అయితే మనం బోర్ ఎక్కిస్తున్నాం. ముందుగా పిస్టన్ ఎక్కించాలి. పిస్టన్ తర్వాత తనకి రింగ్స్ ఉంటాయి. రింగ్స్ ఎక్కించిన తర్వాత బోర్ అనేది ఫిట్. పిస్టన్ రింగ్స్ అయితే మనం ఎక్కించాము. నెక్స్ట్ మనం బోర్ ఎక్కిస్తున్నాం. ఇప్పుడు బోర్ అనేది చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. తేడా ఏంటంటే పిస్టన్ రింగ్స్ అనేవి ఇరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా ఎక్కించు. బోర్ అయితే మనం ఇప్పుడు ఫిట్ చేస్తాం. టోటల్గా వచ్చాము. బోర్ పైన హెడ్ గ్యాస్ కట్ ఉంటుంది. హెడ్ గ్యాస్ కట్ తర్వాత హెడ్ నీట్గా క్లీన్ చేసుకొని హెడ్ అనేది వేసుకోవాలి. దానిపైన 11 mm వాషర్స్ ఉంటాయి. 11 mm నట్లు ఉంటాయి. 4 నట్లు వేసుకున్న తర్వాత ఫుల్ టైట్ చేసుకోవాలి. ఆపోజిట్ టోటల్గా ఇంజిన్ అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంజిన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. టోటల్గా ఇంకేమీ పెండింగ్ లేకుండా మొత్తం ఫిట్ చేసాం. బండికి అయితే మనం ఫిట్ చేసాము. చూసారు కదా, టెస్ట్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేసాము. ఇంజిన్ బీటింగ్ అయితే చాలా బాగున్నది టోటల్గా.